దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి అతి శక్తి కలిగిన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి లైవ్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి వర్తమానములను ప్రవచనాల ద్వారా వినటానికి ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి సమయము కొద్దిగానే ఉందని అపవాది సాతాను గాడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధులుగా వారి జీవితాన్ని కొనసాగించకుండా ఏ విధమైన చేతను వారంతట వారిగే వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకునేటటువంటి విధంగా పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నటువంటి ఆ దుర్దినాలలో మనమున్నాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అపవాది సాతాను తీసుకొచ్చేటటువంటి ప్రతి వాటిని ఆత్మలో గుర్తించగలుగుతాం. ఎప్పుడు మనం గుర్తించగలుగుతామంటే వాక్యం అనే జ్ఞానం మనకుంటే మనము సరి అయినటువంటి విధంగా ప్రతిదీ కూడా మనము గుర్తెరిగి దానికి అనుగుణంగా మనము జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. కాబట్టి వాక్య జ్ఞానము లేకుండా ఏది సాతాను కార్యమో, ఏది దేవుని కార్యమో, ఏది సాతాను మాటలో, ఏవి దేవుని మాటలో మనం తెలుసుకోలేం. అందుకే మరొకసారి ప్రవచనాలను జ్ఞాపకం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ లైవ్లో వినటానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా నేను ఆశీర్వదించబడును గాక అని అనగపోయినప్పటికీ కూడా తప్పకుండా అలాంటి ఆసక్తి కలిగినటువంటి ఆ ప్రాణములను దేవుడే తృప్తిపరుస్తానని సెలవిచ్చున్నాడు. కనుక తప్పకుండా తృప్తిదాయకమైనటువంటి జీవితం మీరు అనుభవిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ వాటి జాగంలోనికి మనం ప్రవేశిస్తాం. లాస్ట్ మనము బహుశా జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాలను బహుశా మనం ధ్యానించామని నేను అనుకుంటూ ఉన్నాను. గొర్రెల కాపరి మీద పడండి, అతని సహకారి మీద కూడా పడండి, గొర్రెలన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా ఆ గొర్రెల కాపరిని హతము చేయండి. అప్పుడు 2 భాగముల వారు శేషించి చచ్చుదురు, 3వ భాగం వారు వస్తారు, వారి మీద నా చేతులను ఉంచుతాను. ఆ 3వ భాగం వారిని చిన్నవారు అని ఆయన అన్నాడు. ఆ 3వ భాగం అనేటటువంటి ఆ చిన్నవారు అనేటటువంటి వారు ఎవరు అని మనం గ్రహించామంటే యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్తను విని రక్షించబడి ఆ రక్షణను కాపాడుకుంటూ బ్రతకాలి అనుకునేటటువంటి బిడలందరినీ కూడా ఈ 3వ భాగంగా అంటూ ఆ 3వ భాగమును ఏం చేస్తానని సెలవిచ్చి ఉన్నాడంటే అగ్నిలో వెండిని వేసిన తర్వాత ఆ వెండి ఏ విధంగా కాల్చబడి అందులో ఉన్నటువంటి మలినమంతా కూడా పోతూ ఉందో ఆ విధంగా 3వ భాగమైనటువంటి మనల్ని ఆ విధమైనటువంటి శోధనలకు శ్రమలకు ఆయన అప్పగిస్తాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపించటమే కాకుండా బంగారమును ఏ విధముగానైతే శోధించబడుతుందో ఆ విధంగా కూడా మనల్ని శోధించి తద్వారా వెండి శుద్ధిపరచబడినట్లుగా మనల్ని కూడా పరిశుద్ధపరిచి సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. అలాంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ శోధనలో, ఆ శ్రమల్లో వారు మొరపెట్టిన యెడల వారి యొక్క మొరను నేను ఆలకించి వారికి జవాబునిస్తాను. వారు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవిస్తూ ఉన్నారు కనుక వారు నాకు ప్రజలై ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రజలు ఈయనే నా దేవుడని సాక్ష్యం చెప్తూ బ్రతుకుతారని ఆ ప్రవచనాన్ని మనము ధ్యానించాం. అయితే ఆయన హతము చేయటం వలన జరిగేటటువంటి కార్యాలన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే గొర్రెల కాపరి అంటే అవును ఆయనే గొర్రెల కాపరి అని మనం యోహాను సువార్త 10వ అధ్యాయము ద్వారా మనం విన్నాం. ఆయన దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు, వాటిని ఆయన సువార్తను వినిపింపచేసి ఆయన తోడుకొని వస్తాడు అని చెప్పాడు. అదే ఈ 3వ భాగపు యొక్క గొర్రెలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం ఏం విన్నామంటే ఆయనే గొర్రెలకు మంచి కాపరి అనేటటువంటి విషయాన్ని మనం విన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని అని అన్నాడు. కాబట్టి అక్కడ ప్రవచనంలో చూసాము, నా గొర్రెల కాపరి మీద మీరు
పడండి, హతము చేయండి. ఆ తర్వాత మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని చెప్పి 13వ వచనము నుంచి 14వ వచనము, నేను గొర్రెల మంచి కాపరిని అని మరలా రిపీట్ చేస్తున్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో, తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచూ ఉన్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను కూడా నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము అంటే రక్షణ వాక్యమును, మారు మనసు సువార్తను వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచు ఉన్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచు ఉన్నాడు. సో మనము నమ్మిన మన యేసయ్య, మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ధ్యానిస్తున్న ఆ ప్రవచనములో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరి అయినటువంటి ఆ యేసే చెప్తున్నాడు, హతము చేయండి అని చెప్పబడిన ఆ ప్రవచనములో ఉన్న ఆ గొర్రెల కాపరిని నేనే అని ఆయనే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మరి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు నేనే గొర్రెల కాపరిని, హతము చేయబడతాను అన్నాను, హతము చేయబడబోతున్నాను అని ఆయన చెప్పినటువంటి మాటల్ని యేసు చేత ప్రేమించబడినటువంటి యోహాను గారు ఈ యొక్క సువార్తను రాస్తూ 10వ అధ్యాయంలో రికార్డ్ చేశాడు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గొర్రెల కాపరి అని చెప్పి, ఆయన గొర్రెల కాపరిగా హతమవుతాడు అని చెప్పి, హతమైపోయినటువంటి యేసునే ఈ దినాలలో ఈ లెంటన్ డేస్ గాను, యేసుక్రీస్తు శబల దినములు గాను, శిలువ ధ్యానాలుగా చాలా మంది మరి ధ్యానిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన ఆ హతము చేయబడిన తర్వాత వచ్చినటువంటి 3వ భాగంలో మనం ఉన్నామా? మరి 3వ భాగములో ఉంటే, ఆ 3వ భాగం క్రైస్తవులే అయితే, రక్షించబడిన వారే అయితే, ఆ రక్షించబడినటువంటి ఈ క్రైస్తవులకు శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, అవమానాలు వస్తే, అనారోగ్యాలు వస్తే, నిందలు వస్తే, అపహాస్యం పాలు చేస్తూ ఉన్నట్లయితే, ఇలాంటివి నువ్వు అనుకుంటున్నటువంటి జీవితం నీ జీవితంలో జరగనప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మనం ఎందుకు అనుకుంటున్నాము? అంతేకాకుండా ఈ కష్టాలన్నీ కడతీర్చబడటానికి వేరే దారులు ఎందుకు వెతుక్కుంటున్నారు? అక్కడికిక్కడికి ఎందుకు పరిగెత్తుతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ప్రవచనములో చెప్పాడు, నేను హతమయ్యానని చెప్పి నన్ను నమ్మి నన్ను విశ్వసించే వారు ఒక గుంపు వస్తారు. బహుశా వాళ్ళే క్రైస్తవులు అని మనం అనుకుంటున్నట్లయితే, మనమే క్రైస్తవులమైతే మనకు ఏం చేస్తారని చెప్పాడంటే, అగ్ని లాంటి శ్రమలకు నేను అప్పగిస్తాను అని చెప్పాడు. మరి అగ్ని లాంటి శ్రమలకు మనల్ని అప్పగిస్తాడు అన్నప్పుడు, అలాంటి అగ్ని లాంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు, తినటానికి తిండి కరువు అవుతున్నప్పుడు, కట్టుకోవటానికి బట్ట లేనప్పుడు, ఉండటానికి ఇల్లు లేనప్పుడు, ఇలా నానా రకాలమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఈ లోకములో ఇతరుల కంటే దయనీయంగా ఉన్నప్పుడు ఎందుకు చెదిరిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నీలో నీవే కృషించిపోతున్నావు అని ప్రశ్న వేసుకోండి. కాబట్టి క్రైస్తవులుగా మార్చబడకండి, విశ్వాసులమని చెప్పుకోకండి. నేను రహస్య రాకడలో ఎత్తబడటానికి ఇష్టపడుతున్నానని ఎవరితో అనకండి. ఒకవేళ నీవు క్రైస్తవురాలివైతే, క్రైస్తవుడు అని అనుకుంటే, నువ్వు విశ్వాసం అనుకుంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని అనుకుంటున్నట్లయితే, నీవు అగ్ని లాంటి శ్రమలకు సిద్ధంగా ఉండాలి. అలాంటిని అనుభవించేటట్టు గనక దేవుడు నీకు అలాంటి పరిస్థితులను కలగ చేస్తే వాటిని సంతోషంగా అనుభవించాలి. సంతోషంగా ఆ జీవితంలోనికి నువ్వు సిద్ధంగా ఉండాలి.
ఎందుకంటే ఆల్రెడీ నీ ప్రవచనము నీకు తెలియచేయబడింది. ఆ ప్రవచన ప్రకారంగా యేసు చెప్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ప్రవచనంలో ఏం చెప్పాడు? నా చెయ్యి ఎప్పుడూ వారికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, వారు మొరపెట్టాలి, అక్కడిక్కడ పరిగెత్తొద్దు, వారితో వీరితో మొరపెట్టించుకోండి అని చెప్పలేదు. కష్టము నీకు వస్తే ఇంకొవరితోనో ప్రార్థన చేయించుకోమని చెప్పలేదు, ఇంకొవరితో నువ్వు అది షేర్ చేసుకోమని చెప్పలేదు. కష్టం వచ్చినటువంటి వ్యక్తినే మొరపెట్టుమని చెప్పాడు, బాధ వచ్చినటువంటి వ్యక్తినే మొరపెట్టుకోమని చెప్పాడు. ఇది చెబుతూ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇలాంటి గొర్రెల కొరకే నేను ప్రాణం పెట్టాను, మిగతా వారి కొరకు నేను ప్రాణం పెట్టలేదు అని యేసే స్వయంగా చెప్తున్నాడు. నీవు ఏదైనా వాక్యం చదువుకొని లోకములో ఉన్న వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు మరణించాడు అనుకుంటే లోకములో ఉన్న వారందరూ కూడా క్షమించబడాలి. యేసు మరణము అందరికీ క్షమాపణ కాదు. యేసు మరణము ఎవరికి క్షమాపణ అంటే, తప్పును తెలుసుకొని నా తప్పైపోయింది అని క్షమించి అని అడిగి ఆ క్షమాపణకు తగినటువంటి విధంగా జీవించినటువంటి వారికే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఉపయోగపడుతుంది, మిగతా వారికి ఉపయోగపడదు. కాబట్టి క్షమాపణ పొందుకొని క్షమాపణకు తగినట్టుగా జీవించే వారే గొర్రెలు, మిగతా వారు మేకలు. ఇంకొకటి, గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళు. లోపల తోడేళ్ళు, బయటికి మాత్రము గొర్రెల్లాగా బిహేవ్ అవుతారు. సో ఈ రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, మేకలు, గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఇలా ఎన్ని సంవత్సరాలు లెంటెన్ డేస్ పాటించినా కూడా అది వారికి శాపమే గాని ఆశీర్వాదం కాదు. నొక్కి చెప్తున్నాను, నీవు పరిశుద్ధమైన జీవితము జీవించేటటువంటి గొర్రెగా మార్చబడకుండా, ఏది పాపమో తెలిసి కూడా, ఏది తప్పో తెలిసి కూడా ఆ పాపమును, ఆ తప్పును విడిచిపెట్టకుండా, నీవు ఇలాంటివి ఎన్ని లెంటెన్ డేసే కానీ, ఫాస్టింగ్సే కానీ, దేవునికి సంబంధించిన ఏ కార్యకలాపాలలో నువ్వు పాలు పొందుకున్నా, ఆ పాలు పొందుకొని ఆ చేస్తున్న అవే నీ జీవిత పతనానికి, నాశనానికి కారణము అని నేను చెప్తూ ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తి జీవితాన్ని మీరు తీసుకున్నా, వారందరూ కూడా దైవము కలిగిన వ్యక్తులే నాశనం అయిపోయారు. దైవికమైన కార్యాలు చేసిన వ్యక్తులే నాశనం అయిపోయారు. ఎందుకు? అటు దైవికమైన కార్యాలు చేసుకుంటూ ఇటు దయ్యం కార్యాలు కూడా చేశారు కనుక. చేస్తే దైవికమైన కార్యాలు మాత్రమే చెయ్యండి. దైవికమైన కార్యాలు చేస్తూ దయ్యం కార్యాలు చేస్తే, చేసే దైవికమైనటువంటి ఆ కార్యమే నీ జీవిత పతనానికి కారణమవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ఇలా అర్థం వచ్చేటట్టుగా ఇదే యోహాను సువార్త ఏ శిష్యుని ద్వారానైతే రాయించాడో అదే శిష్యుని ద్వారా ప్రకటన గ్రంథమును రాయిస్తూ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో ఏమని రాయించాడంటే, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. అంటే మీరు దైవికమైనటువంటి కార్యాలు చేసే వ్యక్తులుగానైనా ఉండండి, లేదా దయ్యం కార్యాలు చేసే వ్యక్తులుగానైనా ఉండండి. కాబట్టి చల్లగానైనా వెచ్చగానైనా ఉండండి అంటే, ఇటు నా వారుగా నా కార్యాలు చేసుకుంటే వారిగానైనా ఉండండి, లేదా అటు సాతాను వాడిగా సాతాను కార్యాలు చేసుకునేటట్టుగానైనా ఉండండి అని అర్థం. ఇది చెప్తూ ఏమన్నాడంటే, నులివెచ్చగా ఉండకండి అన్నాడు. నులివెచ్చగా ఉండకండి అంటే దాని అర్థం ఏంటి? నా కార్యాలు చేసుకుంటూ సాతాను కార్యాలు కూడా 1-2 చేస్తే ఏమైతుంది అనుకునేటటువంటి స్థితిని నులివెచ్చని స్థితిని అని అంటారు. అలాంటి వారిని ఏమంటున్నాడు అంటే,
నా నోటిలో నుండి ఉమ్మి వేస్తాను అని అంటున్నాడు. అంటే దైవికమైన కార్యాలు, ఇటు దయ్యం కార్యాలు చేసేవారు ఎవరి దగ్గర ఉంటారు? దేవుని దగ్గరే ఉంటారు, దేవుని భద్రతలోనే ఉంటారు. కానీ ఒక దినం వస్తుందంట, ఒక సమయం వస్తుందంట, ఉమ్మి వేస్తాను అని అన్నాడు. అంటే నా సన్నిధిలో నుండి నిన్ను వెళ్ళగొట్టేస్తాను, నువ్వు నాకు అక్కర్లేకుండా ఉమ్మి వేస్తాను. చావసరంలో ఈ సబ్జెక్టు ప్రతిసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి వ్యక్తికి నోటిలో ఉమ్ము ఉండాలి. నోటిలో ఉమ్ము తేమె అనేటటువంటిది మనకు తెలియకుండానే అది వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఉమ్ము అనేటటువంటిది ఈ ఏ వ్యక్తికైతే లో ఉందో ఆ వ్యక్తికి ఉపయోగపడాలి. అది ఎప్పుడైతే ఈ ఉమ్ము అనేటటువంటి ఈ తేమ ఉండదో, ఈ నీరు అనేటటువంటి ఊట జరగదో, ఆ వ్యక్తి చనిపోబోతున్నాడు అని అర్థం. అందుకే చనిపోబోతున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క నోటిలో ఆ ఎండిపోతూ ఉంటుంటే చివరిగా దగ్గర ఉన్నటువంటి వారు కొన్ని నీళ్లు పోస్తూ ఉంటారు. మొదటి దినమున అవకాశం భాగ్యాన్ని దేవుడు నాకు ఈ రోజున లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తికి నాకు కలిగజేశాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఏదేమైనప్పటికీ ఆత్మ రక్షించబడేటటువంటి కార్యాన్ని చివరి క్షణాల్లో దేవుడు చేసుకున్నాడు. మనస్ఫూర్తిగా నోటితో నన్ను క్షమించు ప్రభువా అని కోరుకున్నాడు. నీకు అవకాశం ఉందో లేదో, కానీ ఈ రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి మాత్రము మనస్ఫూర్తిగా నన్ను క్షమించు, నీ ఇష్టమైతే బ్రతికించు, నీకు ఇష్టం లేకపోతే లాజరును పిలుచుకున్న విధముగా పిలుచుకొని దూతల్ని పంపించి అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టు చేసిన విధంగా చెయ్యు ప్రభువా అని అర్థం వచ్చేటట్టుగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ధన్యుడు, కానీ బ్రతుకుతున్న మనము ధన్యులం కాదు. ఎందుకంటే శ్రేష్టమైన స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే క్షమించు అని చివరి క్షణంలో అడిగినా సరే అవకాశం దొరికితే ఆ వ్యక్తి పరదేశకు వెళ్ళినట్టే. అది సిలువలో మనకు చెప్పాడు. ఎన్నో సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. దానికి నిదర్శనంగా మన జీవితాలు ఉన్నాయి. అయితే ఈ నోరు ఎండిపోతున్నప్పుడు రెండు విషయాలు. ఒకటి, ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాడు. రెండవది, ఈ నోరు ఎండిపోవటానికి కారణం తప్పు చేసినప్పుడు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నోరు ఎండిపోతుంది, పెదవులు ఎండిపోతాయి, మాటలు సరిగా రావు. ముఖములో పెదవుల్లో సంతోషాన్ని చూపిస్తారు, కళ్ళలో ఏదో చూపిస్తూ ఉంటారు, తప్పు చెయ్యనట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ వారి పెదవులు, వారి నాలుక, వారి ఆలుతున్నటువంటి ఆ స్థితి చెప్తుంది నువ్వు పాపము చేశావు, తప్పు చేశావని. ఎదుటి వారిని మోసం చేస్తూ ఉన్నావు అని అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవు మోసం చేసుకుంటూ నరకానికి సమీపముగా మాత్రమే కాకుండా బ్రతికుండగా నరకాన్ని అనుభవించబోతూ ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, ఏదున్నా దాపరికాలు లేకుండా బ్రతకండి అన్నాడు. దాపరికాలు లేకుండా బ్రతికేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నేను అందుకే పిల్లలకు చెప్తుంటాను, అందులో పాటిస్తున్నారో పాటించటం లేదో నాకైతే తెలియదు, పాటించేవారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు. నా దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దని నేర్పించాను. నా దగ్గర అబద్ధం చెప్తే నాకు వచ్చే నష్టమేం లేదు, మీరే సంతోషాన్ని కోల్పోతారు. ఎందుకంటే అబద్ధము ఎప్పటికైనా బయటపడుతుంది కనుక. ఈరోజు నేను అబద్ధం చెప్తే 4 రోజులు అబద్ధంతో సంతోషంగా ఉంటానేమో, కానీ 5వ రోజున అబద్ధం బయటకు వచ్చినప్పుడు మాత్రము ఈ 4 రోజుల సంతోషం మాత్రమే కాకుండా భవిష్యత్ సంతోషాన్ని కూడా నేను పోగొట్టుకుంటాను.
అని తెలిసి అది అనుభవిస్తూ కూడా, ఇంతకుముందు అనుభవించి కూడా మళ్ళీ ఇప్పుడు అదే మిస్టేక్స్ రిపీట్ చేస్తూ ఉంటే అలాంటి వారిని దేవుడు కూడా బాగు చేయలేడు. అలాంటి దేవుడు కూడా బాగు చేయలేనటువంటి ఆ బతికే కంటే ఈ వాక్యము ద్వారా ఆ బ్రతుకును మార్చుకోవటం మంచిదని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నులివెచ్చనటువంటి స్థితి, దేవుడు అన్నాడు, మీరు నా దగ్గరే ఉన్నారు, నా ఆశీర్వాదాలు దీవెనలు అనుభవిస్తున్నారు, ఇప్పుడు మీకు ఏం అవ్వటం లేదు, కానీ అకస్మాత్తుగా నేను ఉమ్మి వేస్తాను అని అన్నాడు. ఈ నోట్లో ఉమ్మి ఉన్నంత వరకు నాకు ఉపయోగం, ఈ ఉమ్ముకు క్షేమం. నాకు ఈ ఉమ్ము ఉపయోగపడటం లేదు అన్న క్షణమున నేను ఈ ఉమ్మును గనక నా నోటిలో నుండి ఇలా నేల మీద ఉమ్మి వేసిన తర్వాత ఆ ఉమ్ము యొక్క బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ ఉమ్మును ఎవ్వరు కూడా కేర్ చేయరు. అది ఏ విధంగా ఆ నేల మీద దాని బ్రతుకు ఎలా ఉంటుందో అలా దేవుడు వద్దనుకున్న వాళ్ళ బ్రతుకులు ఉంటాయని ప్రకటన గ్రంథకర్త ద్వారా తెలియజేశాడు. అయినా ఈ మూడవ భాగపు యొక్క ఈ క్రైస్తవులకు, యేసు నా కొరకే మరణించాడని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు బుద్ధి రావటం లేదు. ఈ రోజున నా ఇంటికి ఒక కవర్ వచ్చింది. కోవిడ్-19ని బట్టి లెంట్ మీటింగ్స్ లేవండి, గృహాలను దర్శించటం లేదండి, అవి క్యాన్సిల్ చేశాము. కాబట్టి మీకు ఆ లెంట్ కానుక కవర్ ఇచ్చి వెళ్తున్నాము. ఆ లెంట్ కవర్లో కానుక పెట్టి సంఘములో ఒక రోజు మేము ఏర్పాటు చేశాము, ఆ రోజు వచ్చి ఆ కానుక వేసేయండి అంటే స్పష్టంగా ఈ రోజున బయటపడింది ఏంటంటే 40 రోజుల లెంట్ ఇంటింటి కూడికలు కానుకల కొరకు మాత్రమే అని బయటపడతా ఉంది. కానీ ఇంటింటి కూడికలు ఆత్మల రక్షణ కొరకు కాదు. నా ఇంట్లో కూడిక పెట్టవు, కానీ నేనిచ్చే కానుక మాత్రం నీకు కావాలి. నా దేవునికి కానుకతో పాటు సమర్పణ కావాలి. మళ్ళీ నన్ను సమర్పణలోనికి తీసుకురావటానికి నా సంఘమే నా ఇంటి గడప తొక్కకపోతే, నా సంఘమే నువ్వు 50 దాటేసావు గనక నువ్వు చర్చికి రావటానికి వీల్లేదని కట్టుబాటులు వేస్తే, మరి నేను ఎక్కడికి వెళ్ళి, ఎవరి దగ్గర నుంచి నా దగ్గరికి ఎవరు రాక, నేను ఎవరి దగ్గరికి వెళ్ళక, మరి నేను ఎలా ఇక్కడ నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కలవు, అవి నా స్వరమును వింటాయంటే, మరి నాకు స్వరమును వినే అవకాశమే నాకు లేకుండా చేశారే. నా సంఘమే చేసిందే. నేను చర్చికి వస్తాయి అన్నానయ్యా అంటే ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన వాడిని రావద్దన్నారు. మరి ఇంటికి వచ్చినైనా చెప్పండి అయ్యా అంటే ఇంటికి కూడా వెళ్ళొద్దన్నారు. లెంటన్ డేస్లో గుంపులుగా. మరి పెళ్లిళ్ళకైతే వెళ్తున్నావుగా, పెళ్లి స్నానాలకైతే వెళ్తున్నావుగా, విందులు వినోదాలకైతే వెళ్తున్నారుగా. కానీ నన్ను రక్షించడానికి, నా కుటుంబాన్ని రక్షించడానికి నా ఇంటి గడప దొక్కవా? నా ఇంటికి రావా? కవర్ ఇచ్చి వెళ్ళడానికి వచ్చావుగా. ఆ 2 నిమిషాల్లో నేను మారు మనసు పొందేటటువంటి సువార్త చెప్పవా ఒక బస్తీ లీడర్గా? ఇలా మాట్లాడితే నీ దృష్టిలో నేను చెడ్డవాడిని అవుతానేమో, కానీ నా దేవుని దృష్టిలో చెడ్డవాడిగా కాకుండా, నరకములో కాల్చబడకుండా నన్ను నేను కాపాడుకున్నవాడిని అవుతాను. అందుకే పైన మీలాంటి వారి కొరకు రాశాడు. ఇలా కవర్లు ఇచ్చి వెళ్ళేటటువంటి వారి గురించి రాశాడు. కానుకల మీద మాత్రమే ఆధారపడే వాళ్ళ గురించి రాశాడు. జీతగాళ్ళు అని రాశాడు వాళ్ళ గురించి. జీతగాళ్ళు తోడేలు వచ్చిన చూచి పారిపోతారని చెప్పాడు. చూడండి అక్కడ దాని పక్కనే ఉన్నది 13వ వచనంలో, ఈయన గొర్రెల కాపరి, జీతగాడే గనక గొర్రెలను గూర్చి రక్షము చేయకపోవును. ఇంకా పైన చూడండి
12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి, వైరస్లు వచ్చిన చూచి, COVID-19 వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేళ్లు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. పక్కా అండి, బైబిల్లో రాసిందంటే పక్కా. ఇదంతా జీతగాళ్ళు, వీళ్ళంతా మోసపోకండి. మళ్ళీ తర్వాత నేను మోసపోయాను ప్రభు అని అబ్బోజెప్పినట్టుగా చెప్పకండి. మన ముందు పెట్టాడు. ఏ చెట్టు పండ్లు తినాలో, ఏ చెట్టు పండ్లు తినకూడదో మన ముందు పెట్టాడు. ఎవరి సువార్త వినాలో, ఎవరి సువార్త వినొద్దో మన ముందు పెట్టాడండి. ఏ సువార్త సత్యమైందో, ఏ సువార్త అసత్యమైందో మనకు చెప్పాడండి. అయినా నువ్వు ఇష్టపడతానంటే ఆదామ బలి ఇష్టపడ్డట్టుగా నీ ఇష్టం, అలా బలవంతమేం లేదు అని చెప్తాడు. కాబట్టి ఉమ్మి వేసేంత పరిస్థితి తెచ్చుకోకండి. ఉమ్మి వేసేస్తే దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఉమ్ముది. అలా దేవుడు మనల్ని వద్దు అనుకున్నాడు అంటే ఫినిష్, యువర్ చాప్టర్ క్లోజ్. అటు చావలేవు, ఇటు బ్రతకలేవు. చస్తూ బ్రతుకుతూ నరకాన్ని అనుభవిస్తాం. హ్యాపీగా ఉన్న బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని నీ చేతులతో నువ్వే ఎందుకు పాడు చేసుకుంటాం? దినకరన్ గారు చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను. చేతిలో ఒక బటర్ఫ్లై, సీతాకోక చిలుక బటర్ఫ్లైని చేతిలో పట్టుకున్నాడంట. ఇలా చేతిలో ఇలా పట్టుకొని ఎదుటిగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులను అడుగుతూ ఉన్నాడంట, పరిశుద్ధులను అడుగుతూ ఉన్నాడంట. ఏమని అడుగుతున్నాడంటే, నా చేతిలో ఉన్న ఈ బటర్ఫ్లై బ్రతికుందా, చచ్చిపోయిందా అని అడిగాడట. అందులో ఉన్నవారు బ్రతికుంది అని చెప్పలేకపోతున్నారు, చచ్చిపోయింది అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు అనంటే అలా పట్టుకున్నాడంతే. కానీ ఒక వ్యక్తి అంటున్నాడంట అందులో నుంచి, ముసలివాడు, కాటికి సిద్ధంగా ఉన్న ఒక విశ్వాసం అంటున్నాడట, నీ చేతిలో ఉన్నటువంటి ఆ బటర్ఫ్లై చచ్చిపోయింది అని చెప్పను, బ్రతికుంది అని చెప్పను. అది బ్రతకాలన్నా చావాలన్నా నీ చేతిలో ఉంది అన్నాడట. నేను బ్రతికుంది అంటే నువ్వు ఆ బటర్ఫ్లైని మాకు తెలియకుండా ఇలా ఒత్తేస్తావు, అది చచ్చిపోతుంది. అది చచ్చిపోయింది అని గనక మేమంటే నీవు దాన్ని మాకు కనబడకుండా ఇలా ఒత్తవు, ఎలా మామూలుగా పట్టుకున్నావో అదే మామూలుగా వదిలేస్తావు. కాబట్టి నీ చేతిలో ఉన్న బటర్ఫ్లై బ్రతకాలన్నా చావాలన్నా అది నీ చేతిలోనే ఉంది అన్నాడట. అలాగే నీలో ఉన్న ఆత్మ అన్న బటర్ఫ్లై, నీలో ఉన్న మంచి భవిష్యత్తు, ఆనందదాయకమైనటువంటి ఆ బటర్ఫ్లై లాంటి ఆ భవిష్యత్తు, ఆ బ్రతుకు దేవుని చేతిలో లేదు, తల్లిదండ్రుల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు, అది నీ చేతిలోనే ఉంది. దాన్ని ఒత్తేసుకొని పాడు చేసుకుంటాము. దాన్ని హాయిగా ఏ దాపరికాలు లేకుండా వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికి సంతోషదాయకమైన జీవితం జీవిస్తూ అందరినీ సంతోషంగా ఉంచుతావు, దేవుణ్ణి సంతోషంగా ఉంచుతావు. అది ఈ రోజున మనకే వదిలేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము మూడవ భాగమై ఉన్నటువంటి తండ్రి యొక్క హస్తము మన మీద ఉంది. అగ్ని లాంటి, కొలిమి లాంటి శ్రమల్లో నుండి, అవమానం నుంచి బయటికి వచ్చేటటువంటి వారు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యమును వినటానికి ప్రాధాన్యపండి. ఆ వాక్యం విననివ్వకుండా చేయటానికే సాతాను అనేక రకాలుగా ఈ దుర్దినాలలో ప్రయత్నం చేస్తున్నాడు. చివరిలో ఎవరైతే ఈ వాక్యమును శ్రద్ధగా వింటారో, గొర్రెలు ఎవరు అంటే ఆయన మారు మనసు సువార్త వినేవాళ్ళు మాత్రమే, రక్షణ సువార్త వినేవాళ్ళు మాత్రమే గొర్రెలు. మళ్ళా చెప్తున్నాను, నా ఇంట్లో కూడా గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేళ్ళున్నాయి, మేకలున్నాయి. మమ్మల్ని మోసం చేస్తూ మోసపోతున్న వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు. ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకు అనంటే గొర్రెలెవరు, మేకలెవరు, గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేళ్ళెవరు నాకు వాక్యం ద్వారా తెలుసు కనుక
నాతో మంచిగా పలకరించినంత మాత్రాన వారు గొర్రెలు కాదు. నా మాటలు నాతో మాట్లాడినంత మాత్రాన, సమయం గడిపినంత మాత్రాన వారు గొర్రెలు కాదు. ఈ వాక్యములో ఉన్న మాటలను వింటేనే వారు గొర్రెలు. ఈ వాక్యమును ఏ రోజు కూడా తెరవలేదనుకోండి, ఏ రోజు కూడా ఈ వాక్యమును మనస్ఫూర్తిగా మారు మనస్సు నిమిత్తం నేనేమై ఉన్నానో తెలుసుకోవటానికి చదవలేదనుకోండి, బయట కాదండి, నేను చదవకుండా నేను గొర్రెను కాదు, నేను వినకుండా నేను గొర్రెను కాదు, నేను చెప్పకుండా నేను గొర్రెను కాదు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టలేదు. పెట్టాడు అన్న భ్రమలో ఉన్నాను, అది నాకే నష్టం. ఎందుకంటే నా దొడ్డివి కాని వేరే గొర్రెలు నా స్వరమును వినును అంటాడు. ఆయన వాక్యమును వింటాయి. అయితే ఇలా వాక్యం వినేటటువంటి వారి గురించి అద్భుతమైనటువంటి ఒక వాగ్దానమును ఇదే అధ్యాయంలో రాసి పెట్టాడు. అది మనం అందరికీ ఎన్నోసార్లు విన్నాం. మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే మత్తయి సువార్త, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును. ఫైనల్. నా గొర్రెలు కానుకనిచ్చును, నా గొర్రెలు మందిరాలు కట్టించుదురు, నా గొర్రెలు సభలు ఏర్పాటు చేయుదురు, నా గొర్రెలు సభలకు వెళుతారు, నా గొర్రెలు స్వస్థతలు చేయుదురు, నా గొర్రెలు స్వస్థతలు చేయించుకొందురు, నా గొర్రెలు అద్భుతాలు చేయుదురు, నా గొర్రెలు అద్భుతాలు చేయించుకొందురు. ఐఎమ్ సారీ, ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రయారిటీ ఆయన గొర్రెలు చేసేది ఆయన సువార్తను వింటాయి, మారు మనసు సువార్తను వింటాయి. ఆ మారు మనసు సువార్తలో ఏ తప్పు చేస్తున్నావో అది సూటిగా నీకు చూపిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ తప్పును జీవితంలో నుండి తొలగించుకుంటావు. అప్పుడే నీవు ఆయన గొర్రెగా గుర్తింపబడతావు. అందుకే దావీదన్నాడు, నేను గొర్రెను గనక ఈ గొర్రెనైన నాకు ఆయన కాపరి అన్నాడు. యు ఫూల్స్ అని పరిశుద్ధాత్మ ఈ రోజున అనకముందే ఆయన నా కాపరి అన్నాడు. 23వ కీర్తన రాసుకుంటూ యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా మన కాపరి అన్నాడు. బుద్ధి తెచ్చుకోండి. నా కాపరి అన్న, నా మొగుడు, నా పెళ్ళాం అంటే నాకే మొగుడు, నాకే పెళ్ళాం. నా కొడుకు అంటే నా కొడుకే, నా పక్కింటోని కొడుకు కాదు. ఆడు చెప్పుకుంటాడు నా కొడుకు లాంటోడు అని చెప్పుకుంటాడు, పక్కింటోడు కూడా. అంత మాత్రం చేత నా భార్యతో ఆ పక్కింటోడు అనలే. అలాగే దావీదన్నాడు, నా కాపరి అంటే దావీదికే కాపరి. దావీదు మనస్తత్వంలాగా బ్రతికే వారికే కాపరి. దావీదు పాపము చేసి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా ఏ పాపము చెయ్యలేదు చూడు. అలాగే నీవు నేను మనము పాపము చేసి పాపము చేశానని ఒప్పుకొని క్షమాపణ పొందుకొని మరలా పాపము చెయ్యకుండా బ్రతికితేనే ఆయన నీకు నాకు కాపరి. ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటే కాదు యెహోవా నా కాపరి. 23వ కీర్తన 1వ వచనం అని పెట్టుకుంటే ఆయన చెప్పాడు స్పష్టంగా, ప్రవచనాలను అర్థం చేసుకొని. ఇక్కడ చూడండి, నా గొర్రెలు నా స్వరమును వింటాయి. హతము చేయబడినటువంటి గొర్రెల కాపరి చెప్తున్నాడు. ఎవరు? 3వ శేషమైన గొర్రెలో 3వ భాగమైన గొర్రెలు ఎవరో, అవి ఏం చేస్తాయో చెప్తున్నాడు, అవి ఏం అనుభవిస్తాయో చెప్తున్నాడు. అలాంటి భయంకరమైనటువంటి ఆ అనుభవములో నాశనం కాకుండా చేస్తానంటున్నాడు. చూడండి, ఇప్పుడు కనుక మీరు ఆయన స్వరానికే ఈ రోజు నుంచైనా కనీసం మీరు ప్రాధాన్యత ఇస్తే, పనికి మాలిన వాటికి సమయాన్నంత గడపకండి. అరే 5 నిమిషాల్లో అయిపోయే పనిని గంట సేపు చేస్తారేంటంటే నాకు అర్థం కాదు. ఓ గిక్కా కూర్చుంటారు. ఏం మజాకులాడుతుర్రా? సమయం అంటే ఏమనుకున్నారండి?
సమయం పోతే మరలా రాదు అని చెప్తున్నాడు. మండుతుంది జనాలకి, దేవునికి మండుతుంది జనాలను చూసి. 27వ కీర్తన 27వ వచనం ఏమంటున్నా చూడండి, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచు ఉన్నాను గనక. నేను వాటికి ఉద్యోగం ఇస్తున్నాను గనక సెకండరీ. నేను వాటికి ఆరోగ్యం ఇస్తున్నాను గనక సెకండరీ. నేను వాటికి గృహాలను ఇస్తున్నాను సెకండరీ. నేను వారికి వివాహాలను చేస్తున్నాను సెకండరీ. ఫస్ట్ ఏమిస్తున్నాను? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును నేను ఇచ్చుచు ఉన్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. వాడిని బట్టే నా ఇల్లు ఇట్లయిందండి. వాని కన్ను ఏం పడ్డదో నా మీద, నా బ్రతికంతా పాడైపోయిందండి. వాడు ఏమంటూ ఏ ముహూర్తాన్ని అన్నాడో గాని బ్రతికంతా పాడైపోయింది. ఎవడు ఏమన్నా నాశనం కాదు. నీవు ఆయన స్వరము వినే గొర్రెవై ఉండి ఆయన చూపించే దారిలో నీవు ఆయన్ని వెంబడిస్తే. నేను కావాలని 3 త్రోవలలో ఏదో తీసి పెడతారు, 3 త్రోవల్లో గుడ్లు, ఆ తమలపాకులు అవి పెడతారు. నేను కావాలని దాటి వెళ్తాను, కానీ మా పిల్లలకు చెప్తాను జాగ్రత్త. ఎందుకంటే అటు ఇటు కానీ క్రైస్తవులు కనుక నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇలా ఉన్నటువంటి వారికి ఏది కాదు, అవి నశించవు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచు ఉన్నాను గనక అవి ఎన్నటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మారు మనస్సు సువార్త వినే క్రైస్తవులు, ఆయన రక్షణ సువార్త వినే క్రైస్తవులు, మారు మనసు కొరకు రక్షణ కొరకు మనస్ఫూర్తిగా బైబిల్ని చదవాలి కాబట్టి చదివే వాళ్ళు కాదు, మనస్ఫూర్తిగా బైబిల్ని చదివేటటువంటి వారు ఎక్కడున్నారంటున్నాడంటే నా చేతిలో ఉన్నారు. ఈ చేతిలో నుండి ఎవ్వడు కూడా అపహరింపడు. ఎంత మంచి మాట. ఇంకేంటాడు, ఎన్నటికీ అపహరింపు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అదే ప్రవచనం 3వ భాగం 3వ శీర్షం. ప్రవచనము ద్వారా నేను హతము చేయబడితే నాకిచ్చాడు ఈ జనరేషన్ని, 3rd జనరేషన్ని. నా తండ్రి నాకిచ్చాడండి ఇలాంటి వారిని. గనుక వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి కూడా ఎవడు వాడిని అపహరింపడు. యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నాట్ ఓన్లీ ది జీసస్ క్రైస్ట్, ఈవెన్ ది హెవెన్లీ ఫాదర్. యేసు చేతిలో నువ్వు, నీ భవిష్యత్తు, నీ కుటుంబం భద్రంగా ఉంది. పరలోకములో ఉన్న తండ్రి చేతిలో కూడా భద్రంగా నీది, నీ భవిష్యత్తు ఉంది. ఇది వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకని క్రైస్తవులకు దొరకదు, నామకార్థ క్రైస్తవులకు దొరకదు. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండి సావరుగా, ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండి సావరుగా. దేవుడు అంటున్నాడు, సంతోషంగా ఉండటం నాకు ఇష్టం, ఆనందంగా ఉండటం నాకు ఇష్టం. ఎందుకు చేతులా పాడు చేసుకొని క్షణికమైన 5 నిమిషాల సంతోషం కొరకు, 5 నిమిషాల ఆనందం కొరకు నువ్వు బాధపడి తల్లిదండ్రులను, కుటుంబస్తులను, భర్తలను, భార్యలను బాధపెట్టి ఎందుకండి ఈ జీవితం? ఇంత గొప్ప వాగ్దానం ఎందుకు పోగొట్టుకుంటారండి? ఇంత గొప్ప జీవితం 3వ భాగం నేను క్రైస్తవుడు సలవుడా? వాళ్ళు ఎలాంటి జీవితం అనుభవిస్తారు? ఆ అనుభవం మొరపెడితే వారిని ఎలా కాపాడుకుంటాను, ఎలా నా చేతిలో భద్రపరుచుకుంటాను, ఎవరు కూడా వారిని అపహరింపకుండా జీవింపు చేసుకుంటానని ఈయన అభయం ఇస్తే ఎవరెవరో దగ్గరకు వెళ్తారు సహాయకులు, ఎవరెవరి దగ్గరకు. ఇంకా చూడండి, ముగిస్తున్నాను. నేనును నా తండ్రియును ఏకమయ్యమున్నామని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సో ఏకత్వములో అందరము కూడా ఉండాలి.
సో ప్రవచనం 3వ భాగమైనటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తే దేవుని కుమారుడని, యేసుక్రీస్తే దేవుడని ఎలా నమ్మాము? పాత నిబంధన చదివి మనం నమ్మలేదు. ఎందుకంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు చంపబడ్డాడు అని రాయలేదు. పాత నిబంధనలో యేసు పుట్టాడు అని రాయలేదు. పాత నిబంధనలో పుడతాడు అని రాశారు. క్రొత్త నిబంధనలో పుట్టాడు అని రాశారు. పాత నిబంధనలో చస్తాడు అని రాశారు. క్రొత్త నిబంధనలో చచ్చాడు అని రాశారు. పాత నిబంధనలో చచ్చినవాడు తిరిగి లేస్తాడు అని రాశారు. క్రొత్త నిబంధనలో చచ్చినవాడు తిరిగి లేచాడు అని రాశాడు. పాత నిబంధనలో తిరిగి లేచి వెళ్ళిపోయిన వాడు మరలా వస్తాడు అని రాశాడు. కొత్త నిబంధనలో కూడా వస్తాడు అని రాశాడు. కానీ ఏ క్షణములనైనా వస్తున్నాడు, ఏ క్షణములైనా వస్తున్నాడు. ఆ క్షణములో పుట్టుక దినాలను జరిపించుకునే క్రైస్తవుడిగా ఉంటావా? చచ్చిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ పండుగలు చేసుకునే క్రైస్తవుడిగా ఉంటావా? లేచిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ పండుగలు చేసుకునే క్రైస్తవుడిగా ఉంటావా? లేదా ఆయన వచ్చినప్పుడు ఈ పండుగలను చేసుకుంటూ ఆయన ఏ పండుగ కొరకు తీసుకుపోవడానికి వస్తున్నాడో ఆ పండుగలో ఉండేటటువంటి విధంగా ఇక్కడ పరిశుద్ధురాలిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఆయన రక్షణ సువార్తను వింటూ మారు మనసు పొందుకుంటూ పాప క్షమాపణ పొంది మరలా పాపము లేని బ్రతుకుతూ ఈ లోకములో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా ఆయనకు మాత్రమే చెప్పుకుంటూ, ఆయనకు మాత్రమే మొరపెట్టుకుంటూ మన జీవిత యాత్రను కొనసాగిస్తే ఆయన చేతిలో, ఆయన నోటిలో మనం భద్రంగా ఉంటాం. మీరు మళ్ళా తర్వాత ప్రకటన గ్రంథం 3:15 చదువుకోండి. మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటున్నమే, నులివెచ్చగా ఉండిన ఎడల నేను నా నోటిలో నుండి నేను ఉమ్మివేస్తాను. ఆ తర్వాత మీరు ఏ దిక్కున కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఊహించుకోండి, రాత్రి పడుకునే ముందు ఊహించుకోండి, ఉమ్ము నీ నోట్లో నుండి ఉమ్మేసి ఉమ్మేసిన ఆ ఉమ్ము మరలా ఎవరికైనా అది ఉపయోగపడుతుందా? ఉపయోగపడకపోగా ఆ ఉమ్మిని జనాలు ఏ విధంగా చీదరించుకుంటారు, ఎన్ని రకాలుగా వాటిని తొక్కుతారు. కొన్ని అయితే వాటిని పొడుస్తాయి. ఉమ్మి వేసిన తర్వాత కాకులు, గద్దలు వచ్చి వాటిని ఇలా పొడుస్తూ ఉంటాయి. ఆ ఉమ్మును నీతో దేవుడు పోల్చకముందే, నీ కుటుంబముతో దేవుడు పోల్చకముందే, ఆ పరిస్థితి నీ జీవితంలో రాకముందే ఈ ప్రవచన వర్తమానము ద్వారా నీవు నేను మనమందరం కూడా ధ్యానించిన వాగ్దాన ప్రకారంగా ఆయన చేతిలో ఎవరి చేత కూడా మనము మన భవిష్యత్తు అపహరింపబడకుండా దేవుడిచ్చిన ఈ క్షేమ స్థితిని వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికి కాపాడుకుందాం. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా మనం ఎన్ని చేసినా పిల్లలు అనారోగ్యంగానే ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే చెబుతూ వస్తున్నాడు, ఆదివారాలు ఆలయానికి వెళ్ళండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనసు పెట్టి చదవండి, మీరిద్దరు ఏకీభవ ప్రార్థన కొనసాగించండి, రేయి మొదటి జాము ప్రార్థన కొనసాగించండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటూ వ్యర్థం. భయంకరమైన ఉపద్రవములు రాకముందే ఈ నిర్లక్ష్య స్వభావంలో నుండి ఈ వర్తమానం వింటున్న వారందరూ కూడా బయటికి రండి. అశ్రద్ధ చేసుకుంటారంటే మీ జీవితాలు మీకే వదిలేస్తున్నారు. 16 సంవత్సరాల నుంచి వదిలేశాను, కన్నప్పటి నుంచి వదిలేశాను, 4 సంవత్సరాల నుంచి వదిలేస్తున్నాను, సంవత్సరం నుంచి వదిలేస్తున్నాను. దేవుడే ఉమ్మేస్తాడన్నాక, దేవుడే వదిలేస్తాడన్నాక నేనెంతటి వాడిని, మనం ఎంతటి వారం?
ప్రవచనాలు ధ్యానించామని సంతోషం కాదు. ప్రవచనాలలో నువ్వు ఉన్నావు. ఆశీర్వాదాన్ని అనుభవించే ప్రవచనంలో ఉన్నావా? ఆశీర్వాదాన్ని చేజేతిలో పోగొట్టుకునే ప్రవచనంలో ఉన్నావా? రేపటి దినమున ఆలోచన చేసుకోండి. నేను వాక్యం ధ్యానించండి. రేపటి దినమున ఆలోచన చేసుకోండి. యేసు మధ్యలో వేలాడుతున్నాడు సిలువలో. ఇటు ప్రక్కన ఒక పాపి వేలాడుతున్నాడు, ఇటు ప్రక్కన ఒక పాపి వేలాడుతున్నాడు. యేసు మరణం అందరినీ పరలోకానికి తీసుకెళ్లేదైతే ఈ ఇద్దరిని కూడా నేడు మీరు నాతో కూడా పరదేశంలో ఉందురు అని యేసు చెప్పాలి. చెప్పలేదు. ఇద్దరూ సిలువలోనే ఉన్నారు. ఈయన సిలువలోనే ఉన్నాడు. ఈ సిలువ క్షమాపణ ఒక్క సిలువలో ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడింది. ఇంకొక సిలువలో ఉన్నవాడికి ఉపయోగపడలేదు. ఆ రెండు సిలువలు క్రైస్తవులే. క్రైస్తవులు అంటే గుర్తు సిలువ, సిలువ అంటే గుర్తు క్రైస్తవులు. కాబట్టి ఇద్దరు సిలువలోనే ఉన్నారు అంటే క్రైస్తవులు. అందరూ క్రైస్తవులే. లెంటన్ డేస్ పాటించే వాళ్ళందరూ, లెంటన్ డేస్ పాటించే ఈ క్రైస్తవులందరిలో క్షమాపణ పొందిన సిలువ క్రైస్తవులు ఎంతమంది? క్షమాపణను పొందకుండా దుర్వినియోగం చేసుకున్న సిలువ క్రైస్తవులు ఎంతమంది? లెఫ్ట్ యూ. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ వర్తమానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరిల్ల చేసి ఆలోచింపచేసి నీ రాష్ట్రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభుల రక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రి అతి వినయంగా బ్రతిమాలు వేడుకొంచున్నాము స్వామి. ఆమె తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మిక ప్రేమ కృప అన్యోన్య సహవాసం సమాధానం సకల దీవెన ఆశీర్వాదం మనకును కుటుంబస్తులకు పిల్లలకును వారి భవిష్యత్తులకు ప్రయోజకరమైన ప్రతి ఆత్మికమైన విశ్వాస జీవితములకు లైవ్లో వీక్షించినటువంటి బిడ్డలందరికీ పరిశుద్ధాత్మను కొనసాగుతున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నిలయుడును కాక. ఆమేన్. యేసు రక్తం ఇచ్చే, యేసు నామం ఇచ్చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులనంతకు వినాశనం. తని నీ కార్యము నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ రాడండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.